హాయ్ అండి వ్యూవర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే నేను ఇంతకుముందు కరోనా టైంలో బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు చేసిన ఒక వ్యాపారం గురించి చెప్తాను. అది ఇప్పుడు బాగా ఈ సీజన్‌లో బాగుంటది. అలాగే సీజన్ లేకుండా కూడా ఎలా చేసుకోవచ్చో ఆ వ్యాపారం చెప్తాను. ఆ వ్యాపారం ఏంటని వినాలనుకునే వాళ్ళకి నేను లాస్ట్ దాకా ఉంచి లాస్ట్‌లో చెప్పటం కాదండి. ఇప్పుడే చెప్పేస్తాను. అది బత్తాయి జ్యూస్ వ్యాపారం అండి. ఇది స్టోరీ నా స్టోరీ వినాలనుకుంటే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి ఈ వీడియోని. నేను ఎలా చేశాను ఏంటి అనేది చెప్తాను, ఎలా చేయొచ్చు అనేది కూడా చెప్తాను. ఏంటంటే నేను కరోనా టైంలో బాగా ఇబ్బంది ఉన్న టైంలో నా దగ్గర డబ్బులు ఎక్కువ లేవు. డబ్బులు ఎక్కువ లేనప్పుడు నేను ఏ వ్యాపారం చేయాలి, పనులు కూడా లేవన్నమాట. అప్పుడు నేను టాపీ పని చేసేవాడిని, పనులు లేవు. పనులు లేనప్పుడు ఏ వ్యాపారం చేయాలని ఆలోచించినప్పుడు ఒకళ్ళు నాకు సలహా ఇచ్చారు, బత్తాయి జ్యూస్ వ్యాపారం చేయమని. దానికి ఎంత పెట్టుబడి అయిద్దని చెప్పి నేను కనుక్కున్నాను ఇంతకుముందు చేసిన వాళ్ళని. కనుక్కుంటే అప్పుడు ఉన్న రేట్లను బట్టి ఏంటంటే జ్యూస్ మిషన్ కావాలి, దానికి ఒక 7-8 వేలు ఖర్చు అవుతాయి అన్నారు. నార్మల్ చేత్తో తిప్పే మిషన్ అనమాట. అలాగే ఒక తోపుడు బండి కావాలి, దానికి ఒక 10,000 8,000 అలా అవుతాయి అన్నారు. అలాగే దానికి కావాల్సిన వస్తువులు అన్నింటికి కలిపి ఒక 3-4 వేలు అవుతాయి అన్నారు. ఇప్పుడు లెక్క ప్రకారం చూసుకుంటే ఒక 25,000 అనమాట, దాన్ని స్టాండర్డ్గా పెట్టుకోవాలంటే అయ్యే లెక్క. అలా కాకుండా స్టాండర్డ్గా కాకుండా ట్రై చేద్దాం, బాగుంటే పెడదాం, లేకపోతే లేదు సీజన్లో బాగుంటుంది కదా తర్వాత తీసేద్దాం అనుకునే వాళ్ళకైతే నేను ఒక ట్రిక్ చెప్తాను. ఏంటంటే నేను చేసింది చెప్తాను. మిషన్ ఎవరి దగ్గర అయినా సరే ఇంతకుముందు చేసి ఆపేసిన వాళ్ళ దగ్గర అద్దెకి తెచ్చుకోండి. 30 రూపాయలు 40 రూపాయలు ఉండిద్ది డైలీ మిషన్. అంతకుమించి ఎక్కువ పెట్టమాకండి మిషన్కి. అలాగే హ్యాండ్ మిషన్ ఇలా తిప్పుతాం కదా ఆ మిషను. అలాగే తోపుడు బండి ఎలాగో అద్దెకి ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఒక దగ్గర పెట్టుకునేటట్టు మంచి చెట్టు కింద బండి పెట్టుకునేటట్టు చేసుకోండి. అలాగే కాయలు విజయవాడలో అయితే కనుక మనకి మామిడి పాకల దగ్గర దొరుకుతాయి. అలాగే ఏ ఊరికి ఆ ఊరిలో హోల్సేల్ మార్కెట్లు ఉంటాయి ఫ్రూట్స్కి, అవి కనుక్కోండి. 2-3 కొట్లు ఉంటాయి హోల్సేల్ మార్కెట్లు. అంటే మనం వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకి హోల్సేల్గా ఇస్తారు, మనం బయట తెచ్చుకుని అమ్ముకునే విధంగా అనమాట. అక్కడ జ్యూస్కి ఇలా చేసుకోవడానికి అని చెప్తే వాళ్ళు ఇస్తారు మనకి. బస్తా వచ్చి నేను తీసుకున్నప్పుడు 750 అలా ఉంది, మరి ఇప్పుడు ఎంత పడుతుందో మనకైతే తెలీదు పెద్దగా. ఆ జ్యూస్ బస్తాలు తీసుకోండి. అలాగే అదేంటి వేస్ట్ కాయలు ఇలా తిప్పినప్పుడు జ్యూస్ ఆ కాయల నుంచి వచ్చే వేస్ట్ పడిపోవడానికి ఒక చిన్న బకెట్ పెట్టుకోండి వేస్ట్ వచ్చే దగ్గర. అలాగే కాయలు వేసే దగ్గర ఒక గిన్నె పెట్టుకోండి, కాయలు వేసి పిండినప్పుడు వచ్చే జ్యూస్ దగ్గర ఒక గిన్నె కావాలి. అలాగే దాని పక్కన ఒక లోటా కావాలి. మన ఇంట్లో ఉన్న వస్తువులు వాడుకోండి, ఎక్కువ పెట్టుబడి పెట్టుకోకుండా. ఆ లోటాని పెట్టుకొని ఒక ఐస్ బాక్స్, ఇంత చిన్న ఐస్ బాక్స్ ఒకటి కొనుక్కోండి. మినరల్ వాటర్తో ఐస్ చేసే వాళ్ళు ఉంటారనమాట. ఆ ఐస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మినరల్ వాటర్తో ఐస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐస్ తెచ్చుకోండి. ఎంత 25 రూపాయలు 30 రూపాయలు పెడితే చాలు, రోజంతా సరిపోద్ది అదే మనకి. అలాగే 1/2 లీటర్ బాటిల్స్ తీసుకోండి, లీటర్ బాటిల్స్ తీసుకోవద్దు. 750 ml కూడా తీసుకోవద్దు, 1/2 లీటర్ బాటిల్స్ తీసుకోండి. ఇంకో ట్రిక్ చెప్తాను. దీన్ని ఏంటంటే మనం స్టాండర్డ్గా చేసుకోవాలనుకుంటే వర్షాకాలం పక్కన పెడితే మిగతా 2 కాలాల్లో, వేసవికాలం చలికాలంలో చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. లేదు మేము ప్రస్తుతానికి ట్రై చేద్దాం అని అనుకునే వాళ్ళకైతే కనుక ఈ ఎండాకాలం చూడండి బాగుంటుంది. అందుకనే ఇప్పుడు తీసి పెడుతున్నాను ఈ వీడియో. స్టాండర్డ్గా చేసుకోవాలనుకునే వాళ్ళు అయితే కనుక ఏదైనా గర్భిణీ స్త్రీల హాస్పిటల్ దగ్గర పెట్టుకోండి ఈ బండి, చాలా బాగుంటుంది. అప్పుడు దానికి వస్తున్న ఇన్కమ్ను బట్టి, అంటే నేను చెప్తాను ఏంటంటే రోజుకి 700 నుంచి 750 కంపల్సరీ వస్తాయి. ఇంకా అంతకు మించి పెరగచ్చు కానీ తగ్గదనమాట. అంటే 1000 రూపాయల పైన రావచ్చు రోజంతా చేసుకుంటే. ఇంకా తక్కువ వేసుకున్నా కూడా 500-600 పక్కా వస్తుంది. అది గర్భిణీ స్త్రీల హాస్పిటల్ దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ వస్తుంది అనమాట. అక్కడ పెట్టుకుంటే మీకు సీజన్తో పని లేకుండా చేసుకోవచ్చు ఈ వ్యాపారాన్ని. ఇప్పుడు నేను చెప్పే కదా కావాల్సిన వస్తువులు. అలాగే ఒక చాకు, తొక్క తీసుకోవడానికి చాకు కావాలి కదా, అది కూడా చేసుకోండి. అలాగే లాస్ట్లో నేను చేసినప్పుడు బండి ఎలా పెట్టాను ఏంటనేది ఒక ఫోటో తీసాను నేను లేకుండా, షాపులన్నీ కట్టేసి ఉన్నప్పుడు కరోనా టైంలో వెళ్ళిపోమంటే ఆ ఫోటో లాస్ట్లో పెడతాను చూడండి, లేదా పక్కనైనా పెడతాను చూడండి. ఇలాగా ఆ మిషన్కి దీనికి ఒక 2,000లో అయిపోయేటట్టు. అంటే ముందు అడ్వాన్స్ ఇవ్వాలి కదా బండి తెచ్చుకోవాలంటే, ప్లాట్ఫామ్ బండి అద్దెకి. అలాగే మిషన్కి కూడా ఎంతో కొంత అడ్వాన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అలా అయ్యి ఒక 2,000 వేసుకున్న ఒక 500లో మన ఇంట్లో ఉన్న వస్తువుల్ని పెట్టుకుంటే ఒక 500 లోపే అయిపోద్ది ఇంట్లో ఉన్న వస్తువులు పెట్టుకుంటే. లేకపోతే కనుక మనం కొనుక్కున్నా కూడా 500లో వచ్చేస్తాయి ఆ వస్తువులు. నన్ను అడిగితే కనుక నేను ఇంట్లోనే పెట్టుకోమని చెప్తాను. ఇంట్లో ఉన్నాయి మంచి కడిగి పెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే మనకి బస్తాలు 2 బస్తాలు వేసుకోండి చాలు, ఎక్కువ అవసరం లేదు. మనకి 3 రోజుల వరకు కాయలు పాడవు.
మంచి కాయలు అయితే వారం రోజుల వరకు కూడా పాడవు, అంత నష్టం ఉండదు వ్యాపారంలో. వర్షాకాలంలో మాత్రం నష్టపోతాం, మిగతా 2 కాలాల్లో నష్టపోము. ఒక దగ్గర ప్లేస్లో అలవాటు చేసుకుంటే కనుక స్టాండర్డ్గా పెట్టుకున్నా బాగుంటుంది. జనసాంద్రత ఎక్కువ ఉన్న దగ్గర ఒక చెట్టు ఉండాలి, చెట్టుకి దగ్గర నీడ ఉండాలి. అలాగే ఇది ఇప్పుడు ఎలా అమ్మాలో చెప్తాను. అందరూ ఇప్పుడు 30 రూపాయలు 40 రూపాయలు అమ్ముతున్నారు దీన్ని. మనం ఏం చేయాలంటే ఆ గ్లాస్ సైజుని తగ్గించేసి మనం 25 రూపాయలు 20 రూపాయలు పెడితే మన దగ్గరికి కస్టమర్లు వస్తారనమాట. అలాగే ఇంకో ట్రిక్ చెప్తాను ఏంటంటే, అది ఐస్ లేకుండా చేసి ప్యూర్ ఇస్తే మాత్రం దానికి ఒక రేటు 10 రూపాయలు పెంచండి. అలాగే విత్ ఐస్తో కనుక జ్యూస్ ఇస్తే కనుక దానికి రేటు తగ్గించి ఇవ్వండి. ఈ 2 చేయండి కంపల్సరీ. అది హాఫ్ లీటర్ బాటిల్ కంపల్సరీ 60 రూపాయలు 50 రూపాయలు పెట్టండి విత్ ఐస్ అయితే. అదే ఐస్ లేకుండా అయితే కనుక 10 రూపాయలు ఎక్స్ట్రా పెట్టండి. గ్లాస్ కూడా అంతే 5 రూపాయలు ఎక్స్ట్రా పెట్టండి. మామూలు గ్లాస్ అనుకోండి 25 రూపాయలు పెట్టుకున్నారనుకోండి, మీకు పడే కాయల్ని బట్టి, గ్లాస్కి ఎన్ని కాయలు పడుతున్నాయో దాన్ని బట్టి. అలాగే జ్యూస్ తీసింది నిల్వ ఉంచమాకండి. ఇంత నిల్వ ఉంచినా కూడా అది చేదొచ్చేస్తుంది. చేదొచ్చేసిన దానిలో మళ్ళీ మీరు పిండి అందులో మళ్ళీ మీరు కలిపినప్పుడు ఏమైద్దంటే, అది చేదు రావటం వల్ల వచ్చిన కస్టమర్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. కొంచెం ఉన్నా సరే మీరు తాగేయటం ఏదో ఒకటి చేసేయండి, కానీ కరెక్ట్గా తీసుకునేటట్టే ట్రై చేయండి. అలాగే నిల్వ ఉంచకూడదు ఎక్కువ అనమాట. నిల్వ ఉంచితే కస్టమర్ మళ్ళీ మన దగ్గరికి రాడు. ఫ్రెష్గా అనిపించాలి కస్టమర్కి. అలా కస్టమర్ని మనం అట్రాక్ట్ చేయగలగాలి. రూపాయి తక్కువైనా, మనం ఇచ్చేది తక్కువైనా సరే ఆ జ్యూసు ఫ్రెష్గా ఉందనుకోండి, కంపల్సరీ మన దగ్గరికి ఒకరోజు రాకపోయినా 2-3 రోజుల తర్వాతైనా వస్తాడు. కంపల్సరీ ఈసారి బాటిల్ తీసుకొని వెళ్తాడు. బాటిల్లో కొంచెం లాభం ఉండిద్ది మనకి. అలా చేసుకోండి. దీనికి షుగర్ కూడా కావాలి, షుగర్ కూడా అవసరం మనకి. షుగర్ కూడా తీసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ని చూడండి. నేను ఏ వ్యాపారం చేస్తున్నాను ప్రెజెంట్ తెలిసిద్ది మీకు. అలాగే కొత్త వాళ్ళు వస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి. 98% చూసి వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే స్టార్ట్ చేసుకుంటే ఈ ప్రస్తుతానికైతే ఈ సీజన్లో బాగా రన్ అయ్యిద్ది. అలాగే చెప్పాను కదా, ప్రెగ్నెంట్ హాస్పిటల్ దగ్గర పెట్టుకుంటే ఇంకా బాగా రన్ అయ్యిద్ది అనమాట. స్టాండర్డ్గా చేసుకోవచ్చు. మీరు ఇంకా వ్యాపారాన్ని చూడకుండా స్టాండర్డ్గా చేసుకోవచ్చు. అలాగే చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లైక్ కొట్టండి. ఎవరికైనా ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ వీడియో నేను. అలాగే నేను చేశాను ఇంతకుముందు, నాకు చాలా అన్నం పెట్టిందనమాట ఈ వ్యాపారం. తర్వాత నేను వర్షాకాలంలో ఏం చేశానంటే, విజయవాడ నుంచి బేభత్సంగా కాయలు తెచ్చేసి పెట్టేసుకోవడం వల్ల కాయలన్నీ, వర్షాకాలం కదా, నేను అమ్మటాకీ లేదు, నేను జ్యూస్ షాప్ పెడతాకీ లేదు, వర్షాల్లో వచ్చి ఎవరు తాగుతారండి, మొత్తం కాయలన్నీ కుళ్ళిపోయి ఇంటి బయట పడేసాను అనమాట. 2 వారాలు వేయలేదు. 2 వారాలు వర్షాలు పడితే 2020లో, అప్పుడు మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అనమాట. చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పెట్టాను, నాకు అన్నం పెట్టింది. అలాగే మీరు స్టాండర్డ్గా చేసుకోవాలనుకుంటే ఈ ఎండాకాలంలో 3 నెలలు ట్రై చేసి మీకు ఇన్కమ్ మిగిలింది బాగుంది అని అనుకుంటే మాత్రం ఒక మోటార్ ఉన్న మిషన్ కానీ, లేదా ఎక్కువ పెట్టుబడి అవ్వకూడదు అనుకుంటే కనుక మామూలు మిషన్ కానీ స్టాండర్డ్గా ఒకటి తీసుకోండి. అలాగే సెకండ్ హ్యాండ్లో బండి తీసుకోండి. చక్రాలు ఉన్నా లేకపోయినా ఒక దగ్గర స్టాండర్డ్గా పెట్టుకునే లెక్కన తీసుకోండి. అప్పుడు తీసుకోండి మీకు బాగుంది అనుకుంటే, లేకపోతే కనుక తీసుకోవద్దు. చూడండి ప్రస్తుతానికైతే ఈ వ్యాపారం ఎలా ఉండిద్ది అనేది చూడండి. ఇంకా మీకు ఏమన్నా అవసరాలు ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే కనుక నాకు తెలిసినంత వరకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. నేను ఇంతకుముందు చేసున్నాను కాబట్టి. అలాగే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అలాగే నా వ్యాపారం గురించి కూడా వీడియోలు వస్తూ ఉంటాయి, చూడండి. బాయ్, ఉంటా.